ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. నేటి సాయంత్రం సిరుల తల్లికి శోభాయమానంగా పుష్పయాగం. తిరుచానూరులో వైభవంగా ధ్వజావరోహణం. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం. నేటి రాత్రి 3 గంటల పాటు టీటీడీ వెబ్సైట్ నిలిపివేత. భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి. తిరుమలలో సంప్రదాయబద్ధంగా అధ్యయనోత్సవం. రంగనాయక మండపంలో జీయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో మెరుగైన వసతి సదుపాయాలు. తిరుపతిలో తిరుమల జేఈఓ సమీక్షా సమావేశం. తిరుచానూరులో కొలువైన హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగిన పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజున సిరుల తల్లికి వర్ణమయ విరులతో పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజలు నిర్వహించారు. ఆపై కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి చక్కని తల్లికి నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్రం ములభాగల్లోని శ్రీ పాదరాజ మఠం 1008వ పీఠాధిపతి శ్రీ కేశవ నిధి తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికభాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ టీటీడీ సేవ ఆన్లైన్.comను గురువారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిలిపివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకునే టీటీడీ సేవ ఆన్లైన్.comతో పాటు సర్వ దివ్య దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం సాఫ్ట్వేర్ అప్లికేషన్లను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. 9 రోజుల పాటు వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. హరిపట్టపురాణి పద్మావతీదేవి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ధ్వజావరోహణం ఘనంగా జరిగింది. తొలుత బంగారు తిరుచిపై అమ్మవారిని కొలువుదీర్చిన అర్చక స్వాములు మాడవీధుల్లో ఊరేగించారు. ఆపై ఆలయానికి చేర్చి ధ్వజమండపం ఎదురుగా ఆలయ ముఖమండపంలో ఆసీనులను చేశారు. అనంతరం ధ్వజావరోహణను ఆగమోక్తంగా జరిపి పద్మపురాణాన్ని పఠించారు. ఆపై అర్చక బహుమానంతో ధ్వజావరోహణ ఘట్టం ముగియడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. ఓం అస్యాః దేవదేవ్యాః భగవత్యాః శ్రీ పద్మావతీ నాయక్యాః ప్రీత్యర్థం యథా సంకల్పితనూతన బ్రహ్మోత్సవ కర్మణి అవరోహణ దివసే ధ్వజావరోహణ కర్మారంభ ముహూర్త శుభముహూర్తోస్తు భవంతో. మీదటి విభవాలకు భోగీంద్రులు మీరు పోయిరండు వేగగ పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు రెండు అరవిరి నిను నాళ్ళు అలసితిరి సురలు మునులును భూసురలు పోయిరండు
తిరుమలలోని రంగనాయక మండపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ చిన్నజీయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. నరపతివరికత్వం శుల్కమాతా దుగా మహాసుసరభవనవంద్యం கமலம் சொடுனோம் முன்னால் கிழியறுத்தான் என்னுரைத்தோம் கீழ்வேண சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வேண்டிய வேதங்களோடு விரைந்து கிழியறுத்தான் వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సమావేశ మందిరంలో టీటీడీలోని పలు విభాగాల అధికారులతో జేఈఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఈ నెల 18, 19 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులకు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రిసెప్షన్ విభాగం సిబ్బంది గదుల కేటాయింపు పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు సకాలంలో వసతి సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు తరలివచ్చే భక్తులకు సకాలంలో అన్నపానీయాలు అందించేలా చర్యలు తీసుకోవాలని జేఈఓ సూచించారు. ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో పొన్నాలమ్మ వెండి ఆభరణాల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఏటా ఇక్కడ జరిగే 7 గంగమ్మల జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా చిత్తూరు జిల్లా గంగ జాతరలకు ప్రసిద్ధి. ఈ జాతరలన్నీ వేసవి కాలం మే మాసంలోనే జరుగుతాయి. అయితే ఒక్క శ్రీకాళహస్తిలో జరిగే 7 గంగమ్మల జాతర మాత్రం శీతాకాలంలో జరగడం విశేషం. ఈ నేపథ్యంలో తొలి గంగమ్మ పొన్నాలమ్మ తల్లి వెండి ఆభరణాలు, కవచాలకు పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 087722777777, 087722333333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వామనావతారంలో రామయ్య తండ్రిని సేవించి భక్తులు పునీతులయ్యారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేశారు. అనంతరం ఆలయంలోని బేడ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి రాజోపచారాలను నిర్వహించారు. స్వామివారిని వామనావతారంలో అలంకరించి ఊరేగింపుగా మిథిలా స్టేడియం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పించాక గోవిందరాజస్వామివారి ఆలయానికి వేంచేపు చేశారు. పరంధాముని సేవలో భక్తులు పరవశులయ్యారు.
తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలవదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో దర్శించి పరవశులయ్యారు. అలాగే దేవుని గడపలో నిలవైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. సోమేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు వివిధ రకాల ఫలరసాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పశోభితంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక సేవలో దర్శించి తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామలింగేశ్వర ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి ఏటా షష్ఠి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అంకురార్పణ, ధ్వజారోహణం, కళ్యాణోత్సవ ఘట్టాలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి పుట్టమన్నను సేకరించి పాళికలలో నింపి నవధాన్యాలను వేసి అంకురార్పణ చేశారు. అనంతరం ధ్వజపటం ఎగురవేసి షష్ఠి ఉత్సవాలకు శుభారంభం చేశారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారిని వల్లి దేవసేన సమేతంగా వేదికపై కొలువుదీర్చి గణపతి పూజ, కంకణ ధారణ చేసి గోక్షీరంతో పాద ప్రక్షాళన జరిపి మధుపర్క సమర్పణ చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మంగళ ధారణ కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడలో గోదాదేవి అమ్మవారి శోభాయాత్ర నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పూల తోరణాలతో చక్కగా తీర్చిదిద్దిన పల్లకిపై కొలువుదీర్చారు. భక్తుల కోలాటాలు, భజనల నడుమ పురవీధుల్లో గోదాదేవి అమ్మవారి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీ శోభాయాత్రలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా గుడివాడ పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. భాగ్యనగరం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మెరిసింది. పలు ఆలయాల్లో స్నపన తిరుమంజనం, కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీరు వీక్షించండి. భాగ్యనగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానముల తిరునిలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పంచామృతాభిషేకం నిర్వహించారు. తదుపరి తులసిమాలలు, పూమాలలు, పసుపు, చందనాదులతో అలంకరణ చేసి 108 కలశాల్లోని పవిత్ర జలాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. మంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్నపన తిరుమంజన సేవను కనులారాగాంచి తరించారు. అలాగే తిరునిలయంలో స్వామివారి మాస కళ్యాణోత్సవాన్ని కూడా నేత్రపర్వంగా జరిపారు. ఈ సందర్భంగా దేవీ ద్వయంతో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ చేసి మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర క్రతువులతో కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. భక్తులు శ్రీనివాసుని కళ్యాణాన్ని గోవిందనామస్మరణల మధ్య వీక్షించి పరవశించారు. ఇక సంతోష్ నగర్, చందానగర్లోని పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ముగించి అనంతరం అర్చక స్వాములు ఉత్సవమూర్తులను, చక్ర తాళ్వార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగించి ధూప దీపాలను సమర్పించి చక్రస్నాన కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. చిత్తూరు సమీపంలోని మురకంబట్టులో శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్ఠా కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజున స్వామివారికి విశేషాభిషేకాన్ని జరిపి అలంకరించారు. మహాగణపతి హోమాలను చేసి పూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన కలశ జలాలతో గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని సేవించి తరించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేటలో పెద్దమ్మ తల్లి ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠలను ఆగమోక్తంగా జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తొగుట పీఠాధిపతి గోపూజ చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో శ్రీ గౌరీ సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో గౌరీ శంకరుల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. గౌరీ శంకరులను పుష్పమాలలతో అలంకరించి పురవీధులలో భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి మహామంగళ హారతులు అందించారు. వివిధ వేషధారణలతో జ్వాల విన్యాసాలతో ఆద్యంతం ఈ ఊరేగింపు ఘనంగా సాగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వీరాంజనేయ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు ధ్వజస్తంభానికి అభిషేకాలు చేశారు. ఆపై వేద ఘోష మధ్యన ఆగమోక్తంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని వీరాంజనేయ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైన మోపిదేవిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ క్రతువుకు ముందు ఇలా ఉత్సవమూర్తులను సంప్రదాయబద్ధంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలకు అలంకరించడం సంప్రదాయం. ఈ మేరకు ఆలయ ముఖ మండపంలో దేవీ ద్వయంతో కూడిన స్వామివారిని నూతన వస్త్రాలు సర్వాభరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు వధూవరులను దర్శించుకుని ధన్యులయ్యారు. అనంతపురం పాత ఊరిలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రాకారోత్సవం జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో అమ్మవారు స్వయంభూగా వెలిసి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి స్వర్ణ రజిత ఆభరణాలు పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. సహస్రనామాల సహితంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఆపై ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కడలి గ్రామంలో కొలువైన శ్రీ కడలి కపోతేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. పావురాల జంట పరమేశ్వరుడిగా అవతరించిన పుణ్య ప్రదేశం ఇది. ఇక్కడి ఉపాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని దర్శించి 9 వారాల పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకంలో పాల్గొంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా కార్తికేయుని సుగంధ ద్రవ్యాల్లో సేవించి భక్తులు తరించారు. విజయవాడలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రాతకాలమే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు సుగంధ ద్రవ్యాలతో సకల సుందరంగా అలంకరించి ధూప దీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే విజయవాడలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు నిర్వహించాక అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పుష్పశోభితంగా స్వామివార్లను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం ఎండాడాలో నెలవైన శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో నాగదేవతకు పూజలు జరిగాయి. ముందుగా పోలమాంబ అమ్మవారికి అర్చనలు ఆరాధనలు చేసి చక్కగా అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో నెలవైన నాగదేవతలకు భక్తుల అభిషేకాలు జరుపుకుని అలంకరించి హారతులు సమర్పించి నాగదోషాలు నివారించాలని నాగదేవతను వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా భగత్ కాలనీలోని అంజనాద్రి ఆలయంలో పవనసుతుడికి పూజలు జరిగాయి. మార్గశిర మాసం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత విశేషంగా అలంకరించి చందన పూజలు చేసి తమలపాకుల అర్చనలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ప్రదక్షిణలు చేశారు. అలాగే జగిత్యాల జిల్లా పురియాపేటలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న పరమేశ్వరుడికి అభిషేకం చేశారు. పార్థివ లింగార్చన చేసి అభిషేకాలు జరిపారు. భక్తులు స్వామివారిని అభిషేక సేవలో సేవించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం గాత్ర కచేరీ జరిగింది. రాజమండ్రికి చెందిన తులసి విశ్వనాథ్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు పరవశాన్ని పంచాయి. తదన
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 39 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.